బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 లక్షల విలువగల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వారి వివరాలు తెలుసుకుని వారికి అందజేస్తామని ఎస్పీ తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ కట్టాపురం శ్రీహరి గారు అట్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్వరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గాప్రసాద్ అట్లనే శేఖా ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరిక్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి దొరస్వామి రెడ్డి అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ.